Step into Value Zone Hypermart Patancheru. శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ టాప్ 2లో ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలవాలనుకుంటారు? శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ నేను శివాజీ అన్న గెలవాలనుకుంటా. ఎందుకంటే శివాజీ అన్న సపోర్ట్ వల్లే పల్లవి ప్రశాంత్ ఇక్కడి వరకు వచ్చాడు. లేకుంటే అంత పల్లవి ప్రశాంత్ అంత లేదు. జస్ట్ ఫ్రేమ్ ఉన్నా కానీ ఓకే. ఆ శివాజీ అన్న స్ట్రాటజీస్ ఆయన వాళ్ళ అగ్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ అవన్నీ శివాజీ అన్న వల్లే ఇంతవరకు వాళ్ళు సర్వేతో వచ్చినారంటే అది శివాజీ అన్న వల్లే నా ఒపీనియన్. ఒకవేళ అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అమర్ ఫ్యాన్. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ప్రియాంక, అర్జున్ గారు, శివాజీ గారు. వీళ్ళ ముగ్గుల్లో కంపేర్ చేస్తే శివాజీ అన్నయ్య విన్నారు. అంబటి అర్జున్ గారు, ప్రియాంక గారు, అమర్ గారు వీళ్ళలో ఎవరు బాగా ముందుకు వచ్చే ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఐ మీన్ అంటే టాప్ 2. అమర్. మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను అమర్దీప్కి వేస్తాను. వీళ్ళ ముగ్గులలో అయితే అమర్దీప్కి వేస్తాను. నాకు తెలిసి టాప్ 1 ఎవరు ఉంటారంటే శివాజీ అన్న కానీ ప్రశాంత్ కానీ. టాప్ 2 అమర్ ఉంటారని. టాప్ 3 ఫస్ట్ 1, 2, 3లలో వీళ్ళు ఉంటారండి. అంటే పల్లవి ప్రశాంత్ గారు మీకేమన్నా నచ్చరా? నచ్చదని అంటే ఏం లేదు, జస్ట్ ఊరికి అంతే, ఏం లేదు, అట్లా ఏం లేదు. అంటే పల్లవి ప్రశాంత్ గారికి 2 ముఖాలు ఉన్నాయి అంటున్నారు కదా, దీని గురించి ఏం చెప్పి? నిజమే కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ నామినేషన్లలో అన్న ఊగిపోవడం ఒకటి, నెక్స్ట్ మామూలుగా ఉన్నప్పుడు ఇట్లా ఉండడం ఒకటి ఉన్నాయి కదా, చూస్తున్నాం అన్నా కదా. అన్న మీదకి ఏమన్నా నామినేషన్ చేస్తే అన్న అసలు తీసుకోలేడు. నామినేషన్లో ఖచ్చితంగా అవతల వాళ్ళు మాట్లాడేది అన్న అసలుకి. నిజమేనా అది? అసలుకి మాట్లాడేడు. అసలుకి ఏ పాయింట్ తీసుకుంటారో కానీ అసలుకి తెలియదు. నేను నామినేషన్లో నిజంగానే షాక్ అయిపోతా అన్న మాట్లాడే అసలుకి ఇట్లా ఉంటుంది. శివాజీ గారి గురించి ఏం చెప్పారు? శివాజీ అన్న చెప్పలేదు, నిజంగానే చాణక్యుడు శివాజీ అన్న. తెలుగులో కానీ గేమ్స్లలో కానీ ఒకరిని బ్లేమ్ చేయాలన్నా కానీ బ్లేమ్ చేసి మన వైపు రాకూడదని, అంటే ఆ స్ట్రాటజీ అట్లా అన్న బ్యాడ్ అని చెప్పట్లే, మామూలుగా అంట వాళ్ళ మీద వేసి మళ్ళీ మనకు మీదికి రాకుండా అట్లా చేసే అంత శక్తి ఉంది అన్నకు. ఎవరు కూడా టాప్ దాంట్లో కూర్చాడు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? యావర్ గేమ్స్ వల్ల వచ్చాడు కానీ యావరికి అంత నాకు తెలిసి ఫామ్ ఫాలోయింగ్ లేదు. నెక్స్ట్ యావర్ ఎలిమినేట్ అనుకున్నా. టాప్ 5లో ఉండదు యావర్. టాప్ 6 యావర్, అమర్దీప్, ప్రియాంక గారు వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు టాప్ 2కి? అమర్దీప్. శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ 2లో ఉంటే గెలిచే అవకాశం ఉందంటారు? ముందుగా జోగుపేట అనేది శివాజీ అన్న గురించి చెప్పనవసరం లేదు. మనం సినిమాలు అప్పట్లో ఉన్న క్రేజీ ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అప్పుడున్న ఒక అంటే యంగ్లో ఉన్నప్పుడు చేసే కష్టం ఇప్పుడు కూడా మస్తు మనోడు శివాజీ అన్న రిస్క్ చేస్తుండు. అంటే జెంట్స్తో కూడా ఈక్వల్ ఇచ్చిండు మనోడు. అంటే హ్యాట్సాప్ చెప్పుకోవాలంటే అప్పుడప్పుడు కొంచెం మాట్లాడే విధానంలో శివాజీ కొంచెం నాకు అప్పుడప్పుడు మైనస్ అనిపించింది, కానీ మిగతా అన్నీ ఓవరాల్గా ఓకే. పెద్ద మనుషులు అన్నప్పుడు అలాగనే మాట్లాడతారు బ్రో. ఆ ఏజ్ పరంగా అంటే శివాజీ అన్న మాత్రం వేరే లెవెల్. ఓకే, ఒకవేళ అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ గెలవాడు. జెన్యున్గా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు. ఎందుకంటే గేమ్ల పరంగా వీళ్ళిద్దరిలో చూసుకుంటే చాలా వరకు మస్తు గేమ్లు కూడా ఈయననే మస్తు ఆడాడు మనోడు. ఇసుక గేమ్లో కానీ ఏ గేమ్లు చూసుకున్న ఫన్స్ గేమ్లో కానీ ఇప్పుడు మైండ్ గేమ్ పరంగా చూసుకుంటే అమర్దీప్ ఒక్కడు కూడా సక్సెస్ అవ్వలేదు. అమర్దీప్ ఒక అమర హై అంతే. ఎందుకంటే అమర హై ఎందుకంటున్నా అంటే ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్లు అనిపిస్తుంది నాకు. ఇంకొక విషయం చెప్పాలంటే ప్రియాంక నా గుండె కదలిక. ఆమె లేకుంటే నేను లేనిక. ఆమె కోసం కాల్చి వస్తా ఈ రావణ లంక. షీ ఈజ్ ఓకే. ఎందుకంటే అమ్మాయిలు అంతవరకు అంటే అమ్మాయిలు అందరూ ఎలిమినేట్ అయ్యారు బ్రో. వాళ్ళందరినీ క్రాస్ చేస్తూ ఇంతవరకు వచ్చిందంటే గ్రేట్. జస్ట్ ఆమె అంటే వంట ఇంటిని వదిలి కంటెంట్ కోసం ఇస్తే మాత్రం ఆమె టాప్ 2, టాప్ 3లో చూస్తుంటుంది. మనం ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? పక్కా మనకు పల్లవి ప్రశాంత్ వస్తే బాగుంటుంది బ్రో. పల్లవి ప్రశాంత్ రావాలి, ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్గా మారాలి. ఆయన ఒక రైతు బిడ్డ, ఎందుకంటే బిగ్ బాస్ అడ్డా ఆయనదే అంతే. ఇక ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఎవరు గెలవాడు, టాప్ 3లో అయితే ఉంటాడు. ఆయనను మించినోడు ఇట్లా అంటే ఒక గేమ్ చేంజర్. గేమ్లు మొన్న వరకు లాస్ట్ డల్ అయిపోయింది, కానీ ఎందుకు డల్ అయినో తెలియదు, కానీ ఓకే ఆయన ఎవర్ ఈజ్ జెన్యున్ పర్సన్. ప్రియాంక, అర్జున్, శివాజీ గారు వీళ్ళల్లో ఎవరు బాగా తెలివైన వాళ్ళు? వీళ్ళ దాంట్లో చూసుకుంటే శివాజీ అన్న మైండ్ గేమరు. ఎందుకంటే చాణక్యుడు అనే బిరుదు కూడా వచ్చింది. జస్ట్ ఆ లాంగ్వేజ్ అంటే ఈట్ మూమెంట్లో కాకుండా ఆయన స్లాంగ్ అంటే పెద్ద మనుషులలో మాట్లాడతారు. జస్ట్ ఆ మైనస్ మాత్రమే, కానీ మిగతా అంతా ఓవరాల్గా మాత్రం ఓకే బ్రో. ఆయన టాప్ 2 ఉంటే నేను అసలు యాక్చువల్లీ టాప్ 1లో ఉంటాడు అనుకున్నా. ఆ లాంగ్వేజెస్ వల్ల నాకు మంచిగా అనిపించలేదు. టాప్ 2లో ఎవరు ఉంటారు? టాప్ 2లో శివాజీ బ్రో ఉంటాడు. టాప్ 3లో యావర్ ఉంటాడు. అమర్దీప్ 5 6 అట్లా ఉంటాడు. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్. ఎందుకంటే రైతు బిడ్డ, పులి బిడ్డ అంతే. శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ 2లో ఉంటారంటారు?
టాప్ 2లోనా టాప్ 1లోనా? టాప్ 2లో. టాప్ 2లో అయితే శివాజీ గారు ఉంటారు అనుకుంటున్నాను. పల్లవి ప్రశాంత్ టాప్ 1లో ఉంటాడు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరు కూడా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాడు. చాలా బ్యాడ్గా. ఎందుకంటారు? ఆయన ఆడే విధానం కరెక్ట్ లేదు. ఆయన ఆడే విధానం ఓవర్ మెంటాలిటీ, ఓవర్గా చేసేస్తున్నాడు చాలా. దాన్ని బట్టి ఆయన ఆడడం కరెక్ట్ కాదు. అది ఊరికే అరవడం కానీ పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తున్నాడు కదా, దానివల్ల. ప్రియాంక, అర్జున్, శివాజీ వీళ్ళలో ఎవరు బాగా తెలివైన వాళ్ళు? శివాజీ గారు శివాజీ. 100%. మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను వేస్తే పల్లవి ప్రశాంత్కి, లేదు నెక్స్ట్ అంటే శివాజీ గారికి. ఎందుకు పల్లవి ప్రశాంత్ గారు వేస్తాను? ఆయన ఒక రైతు బిడ్డ అయినా కానీ ఇన్ని రోజులు వాళ్ళందరితో పాటు ఇన్ని రోజులు నిలబెట్టుకొని ఇంతవరకు వచ్చిండు కాబట్టి ఆయన ఆడడం గిట్ట బాగా ఆడుతున్నాడు. అంటే 2 మోకాలు ఉన్నాయని అంటున్నారు కదా పల్లవి ప్రశాంత్ గారు. 100%. మేము చూడము అప్పుడు, డైలీ చూస్తాం కదా. 2 మోకాలు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేదు. అది అమర్దీప్కి ఉన్నాయి 2 మోకాలు. కానీ 2లో ఎవరు ఉంటారు? టాప్ 2లో శివాజీ గారికి 100%. 100%. ఎవరు ఉండరా? ఎవరు చెప్పలేం బ్రో. కాకపోతే శివాజీ గారిని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. ఎవరి గిట్ట ఉండొచ్చు, చెప్పలేం. 100%. శివాజీ అని పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎవరు టాప్ 2లో గెలవాలనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అన్న. పల్లవి ప్రశాంత్. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా? లేదు. అమర్ గెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమర్ లేదన్న, ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటావు? ఎందుకంటే అతను గేమ్ ఆడే విధానం కానీ, అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఇవన్నీ నచ్చలే. ఏమంటే ఒక సామాన్యుని దుబ్బేయడం కానీ ఇవి నచ్చవు. ఏమంటే మాలాంటి వాళ్ళకి నచ్చవు. వేరే వాళ్ళకి నచ్చుతాయేమో కానీ మాలాంటి వాళ్ళకి నచ్చవు. గిల్టీనెస్ కానీ, ఇక ఎలిమినేషన్ వచ్చిందనుకో, ఎలిమినేషన్స్ అప్పుడు ఇరుచుకోవడం ఇవి నచ్చవు. ప్రియాంక గారు, అర్జున్ గారు, శివాజీ గారు వీళ్ళ ముగ్గురులో తెలివైన వాళ్ళు ఎవరు? శివాజీ. ప్రియాంక గారు, అర్జున్ గారు, యావర్ గారు వీళ్ళలో టాప్ 2లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? యావర్. శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ గారు అంటే అతను మైండ్ గేమ్ ఆడుతున్నాడు అన్న. పక్కా మైండ్ గేమ్ పక్కా మైండ్ గేమ్. మీ ఓటు ఎవరికి వేస్తారు? పల్లవి ప్రశాంత్. దేనికి? ఎందుకంటే అతను కామన్ మ్యాన్. అంటే 2 ఫేసెస్గా ఆడుతున్నారు అని కూడా ఉంది కదా. 2 ఫేసెస్ ఏం లేదు భయ్యా, ఓపెన్గానే ఆడుతుండు, రియాలిటీగానే ఆడుతుండు. కానీ ఉంది, మాకైతే గెలవాలని ఉంది. ప్రియాంక గారు ఆట ఎట్లా ఉంది? ఆమెది కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఓవర్. లాస్ట్ విన్ అయ్యేది ఎవరంటారు? 2 లాస్ట్ విన్నర్లు టాప్ 2లో అయితే ప్రశాంత్ అంటారు. ఇంకా అంటే శివాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.